ఎమ్మెల్యేలు దానం కడియం అనర్హతపై స్పీకర్ పరేషాన్ అవుతున్నారా? వారిపై వేటు వెయ్యాలా వద్దా అని స్పీకర్ ఎదురు చూపులు చూస్తున్నారా? ఈ విషయంలో క్లారిటీ కోసం స్పీకర్ పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరారా? 1-2 రోజుల్లో స్పీకర్ హస్తిన పర్యటన ఉండబోతుందా? ఢిల్లీ టూర్ తర్వాత పార్టీ మారిన 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు వేసే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు 2 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై పార్టీ పెద్దల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్పీకర్ టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. 2 ఎమ్మెల్యేలపై వేటు విషయంపై రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అయితే వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ రాహుల్ గాంధీని స్పీకర్ కోరారట. 1-2 రోజుల్లో ఢిల్లీకి రావాలని స్పష్టం చేశారట. దాంతో గడ్డం ప్రసాద్ హస్తిన వెళ్లబోతున్నట్టు సమాచారం. అయితే రాహుల్ గాంధీతో స్పీకర్ పర్సనల్ టాక్ ఏముంటుంది అన్న చర్చ కాంగ్రెస్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ విచారణ చేశారు. అయితే స్పీకర్ విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. కానీ ఆయన తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట హాజరైన కడియం శ్రీహరిని స్పీకర్ విచారించారు. గతంలో ఆయనపై ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేశారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పుడు 2 విచారణ దాదాపు ఫైనల్ కు చేరుకుంది. 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ప్రకటించని పక్షంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ని స్పీకర్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. వారంతా తాము పార్టీ మారలేదని స్పీకర్కు ఆధారాలు సమర్పించారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి నిధుల కోసమే పలుమార్లు కలిసినట్టు స్పీకర్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దాంతో 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యేకు సైతం స్పీకర్ పార్టీ మారలేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని బరిలో నిలిచారు. అందుకే ఆయన పార్టీ మారలేదంటూ చెప్పుకోలేకపోతున్నారు. అటు వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కడియం కావ్యకు మద్దతుగా కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. దాంతో 2 ఎమ్మెల్యేలను పదవీ గండం నుంచి తప్పించడం స్పీకర్కు తలనొప్పిగా మారింది. కానీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం స్పీకర్కు వచ్చింది. ఈ క్రమంలోనే స్పీకర్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక్కడే మరో టాక్ సైతం లేకపోలేదు. కొద్ది రోజులుగా స్పీకర్ పదవి నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ను తప్పిస్తారని అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లేదు. గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జిల్లాకు మంత్రి పదవి దక్కినట్టు అవుతుందని ఓ చర్చ. కానీ రంగారెడ్డి జిల్లా నుంచి మరో 2 సీనియర్ కాంగ్రెస్ నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారిని కాదని స్పీకర్కు కేబినెట్ బెర్త్ ఇస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాహుల్ గాంధీని ఎందుకు టైం అడిగారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అనూహ్యంగా రాహుల్ని స్పీకర్ అపాయింట్మెంట్ కోరడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.